ఇలా కూడా దళిత బంధు పథకం తీసుకొచ్చి ఆదుకోవాలని పల్నాడు జిల్లా పిడుగురాల దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక 27 దళిత పథకాలను రద్దు చేశారని, వాటిని పునరుద్ధరించాలని కోరారు. అంబేద్కర్ విదేశీ విద్యకు జగనన్న విదేశీ విద్య పేరు పెట్టడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ఇమ్మీడియట్ గా 27 పథకాలని మళ్ళీ అమలుపరచడంతో పాటుగా దళితుల సంక్షేమం పూర్తిగా మర్చిపోయినందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మళ్ళీ పునరావృతంగా లేక పునరుద్ధరింపబడి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మాకు దాంతో పాటుగా దళిత బంధువులు మన తెలంగాణలో స్టార్ట్ చేసినటువంటి దళిత బంధు అంటే కుటుంబానికి 10 లక్షలు ఇచ్చేటట్టు నువ్వు అవసరమైతే 15 లక్షలు 20 లక్షలు ఇచ్చి ప్రతి దళిత కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇకపోతే 76 సంవత్సరాలు రాజ్యాంగం వచ్చినా కానీ ఎప్పటికీ ఇప్పటికి దళితులు ఏం తేడా లేదు. కాబట్టి లప్పో చేసి ప్యాంట్ షర్ట్ వేసుకొని బజార్కి వస్తున్నారు కానీ దళితులు ఈనాతీయమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. దళితుల అభివృద్ధి కానీ, దళితుల్లో గొప్పతనాన్ని కానీ, దళితులు తెలివితేటలు కానీ ఎక్కడా పరిగణలోకి తీసుకోవట్లేదు. అసలు మన ఈ మధ్య అయితే ఒక మీటింగ్లో ఎడ్యుకేషన్ మినిస్టర్, పాత ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్ అయితే కింద కూర్చోబెట్టారు మినిస్టర్ని. ఎంత అవమానకరమైన ఇట్లాంటి ఇన్సిడెంట్ కోకల్లో జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఇకనైనా కానీ జాగ్రత్తగా దళితులను గుర్తించి దళితుల్లో ఉన్నట్టు చదువుకున్న మేధావుల్ని, అసలు అంబేద్కర్ దళితులై ఉండి రాజ్యాంగాన్ని ఇంత గొప్ప రాజ్యాన్ని రాస్తే 77 ఏళ్ళ నుంచి రాజ్యాంగాన్ని మార్పు చేసి నీకు అనుకూలంగా చేసుకున్నారు కానీ కరెక్ట్ కాదండి. రాజ్యాంగాన్ని అమలు పరిస్తే దళితులు ఎప్పుడో బాగుపడేవాళ్ళు. కాబట్టి రాజ్యాంగాన్ని అమలు చేయడంతో పాటు సాధ్యమైనంత తొందరగా రేపు వచ్చేటువంటి ప్రభుత్వం డెఫినెట్గా దళిత బంధుని ప్రవేశపెట్టి అక్కడ ఇచ్చినటువంటి 10 లక్షలు కాకుండా కుటుంబానికి 20 లక్షలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ